హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను మన MT-15 బైక్ 1 year దాటేసింది ఆల్మోస్ట్. సో 1 year 3 months అట్లా అవుతుంది. సో ఈ వీడియోలో నేను MT-15 ఓనర్షిప్ రివ్యూ ఉంటుంది కదా, సో ఓనర్షిప్ రివ్యూని అయితే నేను ఈ వీడియోలో మీకు అయితే చెప్తాను. సో వీడియో అంతా మొత్తం అయితే చూడండి. ఎవరైతే MT-15 తీసుకోవాలనుకుంటున్నారో సో ఎండ్ ఆఫ్ ద వీడియో చూడండి. సో మీకు ఒక ఐడియా అనేది వస్తుంది, లైక్ ఈ బైక్ ఎలా ఉంటుంది, దీని కథ ఏందని చెప్పేసి. సో ఎవ్రీథింగ్ ఈ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అంటే తీసుకోవచ్చా తీసుకోవద్దా అనేది మొత్తం ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. సో ముందుగా అయితే మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ఇలా కాదు, ఒక రైడ్ వేసుకుంటూ లైక్ వీడియో అయితే చేస్తాను నేను. సో మీకు అందులో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన బైక్ ఏంటి కథ అని చెప్పేసి మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎండ్ వరకు అయితే చూడండి. మీకు ఆల్రెడీ చాలా చెప్పాను, చాలా వీడియోస్ చేసినాను అనమాట. బిఫోర్ ఫస్ట్ సర్వీస్, బిఫోర్ సెకండ్ సర్వీస్, ఆఫ్టర్ సెకండ్ సర్వీస్ మనకి బండి పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది, బిఫోర్ సెకండ్ సర్వీస్ బండి ఎలా ఉంటుంది. చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. సో నాకు ఏదైతే డౌట్స్ వచ్చినాయో అవన్నీ ఆల్రెడీ వీడియో అయితే చేసినాను. చాలా వీడియోస్ చేసినాను నేను వీటి గురించి, సర్వీసెస్ గురించి. సో మీకు కనుక ఎవరికైనా కొత్తగా ఎవరైనా వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అయితే వాళ్ళైతే నా వీడియో ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు. అందులో మీకు క్లియర్గా మెన్షన్ చేసిన ఎవ్రీథింగ్ మెన్షన్ చేసిన నేను. లైక్ మనం ఎలా ఉంటుంది, బండి ప్రాబ్లం ఎట్లా, అంటే లైక్ మనకి ఎలాంటి ఇష్యూస్ వస్తాయి అన్నీ అనేది మెన్షన్ చేసిన. ఓకే, సో నాకు ఇది 1 year కదా. సో 1 year నాకు మేజర్గా దెబ్బ పడ్డది ఎక్కడ అంటే, మనకి MT-15 మొత్తం రేడియేటర్ ఫ్యాన్స్ ఇష్యూస్ ఉంటాయి. అంటే మనకి రేడియేటర్ ఫ్యాన్స్ మీకు తెలుసు కదా, కింద రేడియేటర్ ఫ్యాన్ ఉంటుంది. సో కూలింగ్ ఫ్యాన్, సో ఇంజన్ని కూల్ చేస్తుంది హీట్ అయినప్పుడు. ఓకే, సో యాక్చువల్లీ ఏంటంటే రేడియేటర్ ఫ్యాన్ అనేది కామన్ ప్రాబ్లం అయిపోయింది MT-15లో. ఎందుకంటే రేడియేటర్ ఫ్యాన్కి మనకి ఎలాంటి ప్రొటెక్షన్ ఉండదు. జస్ట్ మనకి రేడియేటర్ ఉంటుంది, దాని ఇంకా ఫ్యాన్ ఉంటుంది. సో ఇంజన్ హీట్ అయినప్పుడు కూల్ చేస్తుంది. ఓకే, సో ఇది కామన్. సో ఇక్కడ ఏంటంటే కంపేర్ టు వేరే బైక్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనకి డ్యూక్ కానీ ఇంకా వేరే అదర్ బైక్స్ ఉంటాయి కదా, వాటికి రేడియేటర్ ఫ్యాన్ ఫుల్లీ కవర్డ్ ఉంటాయి అన్నమాట చుట్టూ. సో చుట్టూ దానికి ఇట్లా ప్రొటెక్షన్ లాగా ఉంటుంది, ఫుల్లీ కవర్డ్ ఉంటుంది. ఓకే, సో వాటికి ఫుల్ కవర్డ్ ఉంటుంది. సో వాటికి అంటే రేడియేటర్ ఫ్యాన్ పైన డస్ట్ పడే అవకాశాలు అయితే ఉండవు. రేడియేటర్ ఫ్యాన్ పైన అయితే బురద పడే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉంటుంది. ఫుల్గా కవర్ చేసేస్తుంది ఏది వేరే బైక్స్కి అయితే. బట్ MT-15 ఏంటంటే రేడియేటర్ ఫ్యాన్కి ప్రొటెక్షన్ ఉండదు. యాక్చువల్గా రేడియేటర్ ఫ్యాన్స్ అనేవి క్లియర్గా మనకు బయటగా కనిపిస్తాయి. సో వేరే దాంట్లో ఫ్యాన్స్ కనపడవు అంత ఈజీగా, లైక్ మొత్తం కవర్డ్ అయి ఉంటాయి కదా. సో వాటిలోకి బురద, సపోజ్ ఇప్పుడు రెయిన్లో వెళ్తాం కదా, సో రెయిన్లో వెళ్ళినప్పుడు కూడా మనకి బురద అనేది లైక్ ఫ్రంట్ మనం స్పీడ్గా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏంటంటే అది ఫ్యాన్ పైన వెళ్ళిపోతుంది, డైరెక్ట్గా ఎగ్జాక్ట్ ఫ్యాన్ పైన పడుతుంది బురద వచ్చేసి. సో మనం బురదలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడు తీసుకునే వాళ్ళైతే ఎవరికైతే లైక్ తెలియదు, మెయిన్ అయితే వర్షాకాలంలో రేడియేటర్ ఫ్యాన్ పోయేది చాలా వరకు వర్షాకాలంలో పోతాయి. ఎందుకంటే మనకి ఎక్కడైనా వాటర్ ఉంటుంది, బురద ఉంటుంది. అది ఏంటంటే రేడియేటర్ ఫ్యాన్ పైన పడుతుంది కదా. సో రేడియేటర్ ఫ్యాన్ పడ్డప్పుడు మనకి ఏంటంటే అది ఎట్లా ఎండిపోతుంది కదా. సో ఆఫ్టర్ దట్ మనం ఇంటికి వెళ్ళిపోయాక తర్వాత అది డ్రై అయిపోతుంది ఆటోమేటిక్గా. సో బురద కూడా డ్రై అయిపోతుంది. సో నెక్స్ట్ టైం మనం బండి బయటికి తీసినప్పుడు ఇంజన్ హీట్ అయినప్పుడు రేడియేటర్ ఫ్యాన్ ఇంజన్ హీట్ అయితే తిరుగుతుంది కదా. సో ఇంజన్ హీట్ అయినప్పుడు బురద గట్టిగా అయిపోయి స్ట్రక్ అయిపోతుంది. చాలా స్పేస్ తక్కువ ఉంటుంది ఆ ఫ్యాన్కి దానికి. సో దాంట్లో స్ట్రక్ అయిపోయి మనకి ఏంటంటే బురద స్ట్రక్ అయిపోయి ఫ్యాన్ తిరగడం ఆగిపోతుంది. సో ఫ్యాన్ తిరగడానికి స్కోప్ ఉండదు అక్కడ. సో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా రేడియేటర్ ఫ్యాన్ అనేది కాలిపోతుంది. సో దాంతోపాటు అది కాలిపోవడంతో పాటు మనకి అది ECS దాన్ని ఏమంటారు, మనకి అది ఉంటుంది కదా, ఫ్యూజ్ కూడా పోతుంది అన్నమాట. బండి స్టార్ట్ అవ్వదు, ఇంకా మీకు బండి ఆన్ అవ్వదు. సో నేను ఫేస్ చేసింది అయితే అది. మనకి నేను ట్రిప్ అయితే అనుకున్నా, బట్ ఆ ట్రిప్కి క్యాన్సిల్ అయిపోయింది అన్నమాట. అది ఫెయిల్ అయిపోయింది ఫ్యాను. సో నెక్స్ట్ వచ్చేసిన ప్రాబ్లం ఏంటంటే MT-15 బైక్లో మెయిన్ ప్రాబ్లమ్ చైన్ అన్నమాట. మనకి చైన్ ఉంటుంది కదా కింద వీల్ కనెక్టెడ్. సో అదేంటి అంటే అది ఊక లూజ్ అవుతుంది అనమాట. దాన్ని ఎందుకంటే దానికి మనకి వీడు ఎట్లా అంటే MT-15 వాడు మనకి వెహికల్కి అనేది బిల్డ్ క్వాలిటీ అనేది సరిగ్గా ఇవ్వాలి యాక్చువల్ చెప్పాలంటే. అంటే లైట్ వెయిట్ ఇచ్చిన అనమాట మొత్తం మనకి స్పీడ్ కోసం, స్పీడ్ ఫాస్ట్గా అంటే తొందరగా పికప్ కోసం ఇదంతా. సో ఇది లైట్ వెయిట్ అనమాట చాలా. వెహికల్ ఎట్టు వంపుతే అటు వంగిపోతుంది.
ఈజీగా. సో అట్లా. సో కంప్లీట్లీ ఇట్స్ లైట్ వెయిట్ వెహికల్. నీకు 140 kgs ఉంటుంది అంతే. చాలా ఈజీగా మనం చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది చాలా హైట్ ఉంటుంది సీట్ అనేది చాలా హైట్ ఉంటుంది. సో ఎవరైతే హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అయ్యేది బండి తోలాలంటే. ఎందుకంటే నాకు 5.9 నాకు తెలిసి 5.9 or 6 ఉంటా. నాకే కాలు కొంచెం పైకి వస్తాయి అనమాట. కొంచెం అందవు లిటిల్ బిట్ అట్లా. బట్ ఇక కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది ఈ బండికి కాల్ అంత ఈజీగా అందవు. సీట్ చాలా హైట్ ఉంటుంది. ఓకే. అండ్ ఇంకా మేజర్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి సీట్ అనేది చాలా హార్డ్ ఉంటుంది. లాంగ్ వెళ్ళేటప్పుడు మీరు లోకల్ అంటే ఓకే మేనేజ్ చేయొచ్చు. బట్ లాంగ్ వెళ్ళేటప్పుడు అంటే సీట్ అనేది చాలా ఎలా అంటే సీట్ అనేది చాలా హార్డ్ ఉంటుంది అన్నమాట MT-15 బైక్స్ సీట్స్. సో కొంచెం దూరం పోతే మీకు పెయిన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే. సో అదొకటి. అండ్ సీట్ పరంగా చూసుకుంటే సీట్ మనకి బ్యాక్ సీట్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఇద్దరు పర్సన్స్కి తగ్గట్టే ఉంటుంది అది. ఫ్యామిలీ పర్సన్స్ అయితే కష్టం, ఫ్యామిలీ కోసం అనుకుంటే. ఓకే. సో అదొకటి. మీకు అంతా తెలుసు. ఇంకా లైట్ వెయిట్ కాబట్టి మనకి వెహికల్ అయితే ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ కొంచెం మనకి వైబ్రేట్ అనేది బాగా ఉంటుంది ఫస్ట్ గేర్లో. జనరల్గా ఫస్ట్ గేర్లో వేరే వెహికల్స్ అయితే కొంచెం స్మూత్గా ఉంటాయి. బట్ ఇది ఏంటంటే ఫస్ట్ గేర్లో చాలా హార్డ్ ఉంటుంది అన్నమాట. మనకి థ్రోటల్ గుంజినప్పుడు చాలా వైబ్రేషన్ వస్తుంది. లైక్ మనకి 4000 RPM వరకు ఘోరంగా వైబ్రేషన్స్ వస్తుంది. సో 2000 RPM దాటితే మనకి వెహికల్ అంతే. అంటే చెప్పాలంటే ఇక ఫస్ట్ గేర్లో సెకండ్ గేర్లో చాలా వైబ్రేట్ ఉంటుంది. దాని తర్వాత మీకు గేర్స్ చేంజ్ చేసిన కొద్దీ మీకు స్మూత్ అవుతుంటుంది వెహికల్. ఓకే. ఇది కామన్ ప్రాబ్లం MT-15లో. ఇది ఒకటి. రేడియేటర్ ఒకటి కామన్ ప్రాబ్లం, వైబ్రేషన్స్ అండ్ రేడియేటర్ ఫ్యాన్ పోవడం. అండ్ రేడియేటర్ ఫ్యాన్ అయితే మీరు ప్రొడక్షన్ లాగా అక్కడ మీకు ఏదైనా ఫ్యాన్ పైన బురద పడకుండా చేయించుకోవాలి. దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేసిన నేను ఆల్రెడీ. చూడండి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి. ఓకే. సో ఎందుకంటే రేడియేటర్ ఫ్యాన్స్ అనేవి అవుట్ ఆఫ్ స్టాక్ ప్రజెంట్ మార్కెట్లో. సో ఏంటి అంటే మనకి ఫ్యాన్స్ అంత ఈజీగా దొరకట్లేవు. మనకి ఇప్పుడు సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళినా కూడా నేను మిమ్మల్ని 1 month ఆగమని చెప్తారు. ఎందుకంటే ఫ్యాన్స్ దొరకవు MT-15. సో అండ్ R15 ఫ్యాన్ R15 2019 మోడల్ అనుకుంటా. దాని ఫ్యాను మన దీనికి రేడియేటర్కి సెట్ అవుతుంది. సో నాకు ఫ్యాన్స్ దొరికిన సిచ్యువేషన్లో నేను ఏంటంటే నా ఫ్రెండ్ వెహికల్ది రేడియేటర్ ఫ్యాన్ ఎక్స్ట్రా ఉంటుండే R15 V3ది V2 or V3 2019 మోడల్ అది యాక్చువల్గా. దాని ఫ్యాన్ అయితే దానికి ఇన్స్టాల్ చేయించిన. సో నాకైతే వచ్చేసింది, సెట్ అయిపోయింది అది. సో అది బెటర్ చాలా. ఎందుకంటే దానికి ఫ్యాన్కి అండ్ మోటార్కి గ్యాప్ అనేది తక్కువ ఉంటుంది. సో మీరు అది ఇన్స్టాల్ చేయించుకోవచ్చు బెటర్. సో ఈ 1 yearలో నాకు దీనివల్ల బెనిఫిట్ అయింది ఏంటంటే మనకి మైలేజ్ అయితే మనకి చెప్పనవసరం లేదు. లోకల్లో మనకి ఈజీగా 45 ఇస్తుంది. అండ్ మన అవుట్ అంటే లైక్ ఎక్కడికి మనం హైవే వెళ్ళినప్పుడు హైవేలో అయితే మనకి ఈజీగా 50 to 55 అట్లా ఇస్తుంది అన్నమాట. మనం తోలేదాన్ని బట్టి ఎకానమీలో తోలితే మనకి ఆ మాత్రం మైలేజ్ అని వస్తుంది. ఓకే. సో మనం ఏంటంటే ఎకానమీలో డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే లాంగ్ వెళ్ళే వాళ్ళకైతే చాలా ఈజీ ఉంటుంది. లాంగ్ వెళ్ళే వాళ్ళకి మైలేజ్ పరంగా చూసుకుంటే చాలా తక్కువ పెట్రోల్తో మనం ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళిపోవచ్చు. అట్లా మనకి మనీ సేవ్ అవుతుంది, బడ్జెట్ సేవ్. ఇది గైస్. సో ఇంకా ఏమున్నాయంటే అంతే. నా తెలిసినంత వరకు 1 yearలో నేను ఫేస్ చేసింది అయితే మోస్ట్లీ ఇదే. కానీ బండి మాత్రం లుక్ పరంగా అయితే చాలా బాగుంటుంది. ఇది లుక్ పరంగా చూసుకుంటే క్రేజీ వెహికల్. ఇది అట్రాక్టివ్ ఉంటుంది చాలా. సో చాలామంది దీన్ని ఇప్పుడు తీసుకుంటారు అన్నమాట చాలా వరకు. అంటే లైక్ మనకి దీనిలో మేజర్ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మనకి ఈ వెహికల్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ. ఈ సీసీకి 150cc 2.2 lakhs అట్లా ఉంది. ఎందుకంటే ఆ కాస్ట్లో మనకి వేరే వెహికల్స్ 200cc మనకి 200cc వెహికల్స్ అయితే వస్తాయి. కాకపోతే ఏంటంటే ఇది ఈక్వల్ టు 200cc పవరే MT-15 బైక్ ఇంజిన్. కాకపోతే 200cc అంటే లైక్ మనకి దాంతో ఈక్వల్ ఉంటుంది పవర్. మనకి టాప్ స్పీడ్ 140 145 అట్లా వెళ్తాయి అన్నమాట. కంపేర్ టు చేసుకుంటే దాంతో ఈక్వల్ ఉంది. హలో. ఇంకోటి ఏంటంటే మనకి ఇందులో బ్లూటూత్ ఇన్స్టాలేషన్ ఉంటుంది మనకి వెహికల్ది.
మనకి వెహికల్ ఏదైతే బ్లూటూత్తో వస్తుంది. సో మన బ్లూటూత్లో మనం ఆ డేటా అంతా చెక్ చేసుకోవచ్చు. మనకి యావరేజ్ మైలేజ్ ఎంత ఇస్తుంది బైక్ అనేది మనకి ఆ యాప్లోనే తెలిసిపోతుంది. మనకి వెహికల్ అనేది ఎంత మైలేజ్ ఇస్తుంది, అది మీరు చేసిన ప్రతి రైడ్ లొకేషన్తో సహా సేవ్ అవుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళారు, ఏ గల్లీలోకి వెళ్ళారో అంతా మనకి మ్యాప్లో సేవ్ అయిపోయి అంటే మనకి దాంట్లో లొకేషన్ సేవ్ అవుతుంది అనమాట. ఎక్కడెక్కడికి వెళ్ళామనేది రూట్స్తో సహా విత్ మైలేజ్ ఎంత వస్తుంది అనేది. సో ఎవ్రీథింగ్ ఉంటుంది అన్నమాట మనకి. మ్యాన్ చాలామంది స్టాండర్డ్ వర్షన్ తీసుకుంటారు. నాకు ఇప్పటికి అర్థం కాదు ఎందుకు స్టాండర్డ్ వర్షన్ తీసుకుంటారు. చాలామంది తెలియదు. షోరూమ్ వాళ్ళని బుగ్గగాలని చేస్తున్నారు యాక్చువల్ చెప్పాలంటే. కొంచెం కాస్ట్ తక్కువ అవుతుంది. వీళ్ళు ఏంటంటే ఒక్కొక్కటి ఇప్పుడు ఇండికేటర్స్కి ఇప్పుడు స్టాండర్డ్ వర్షన్ ఉంది. స్టాండర్డ్ వర్షన్లో ఏముంటుంది డిఫరెన్స్ అంటే MT-15 ఇప్పుడు నాది డీలక్స్ యాక్చువల్గా నా డీలక్స్ వెర్షన్. సో నా డీలక్స్ వెర్షన్కి స్టాండర్డ్ వెర్షన్కి డిఫరెన్స్ ఏంటంటే ఇండికేటర్స్ డిఫరెన్స్ అయిపోతే అండ్ బ్లూటూత్ కనెక్షన్ ఉన్నది ఉండదు. సో వీటికి ఏం చేస్తాడు తెలుసా వాడు, కాస్ట్ తగ్గిస్తాడు. ఓకే, సో కాస్ట్ తగ్గించి అది ఇప్పుడు ఏం చేస్తాడంటే కాస్ట్ తగ్గించేసరికి మనోళ్ళు అట్రాక్ట్ అయిపోయి తక్కువ కాస్ట్ అని చెప్పేసి తీసుకుంటారు అనమాట స్టాండర్డ్ వర్షన్ తక్కువ అని. కానీ డీలక్స్ వర్షన్ ఏంటంటే మీకు బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది ఆర్ మీకు ఇండికేటర్స్ కూడా మంచి మీకు LED ఇండికేటర్స్ వస్తాయి. ఓకే, సో అవి అనుకో నార్మల్ ఇండికేటర్స్ వస్తాయి, ఇది LED ఇండికేటర్స్ వస్తాయి. మీకు కొంచెం ఏమంటారు LED ఇండికేటర్స్ అనేది కొంచెం బాగా అట్రాక్టివ్ ఉంటుంది అనమాట దాంతో కంపేర్. చాలామంది ఆ స్టాండర్డ్ వర్షన్ తీసుకొని LED ఇండికేటర్స్ ఫిక్స్ చేయించుకుంటారు కదా. సో దాన్ని తీసుకోవడం ఎందుకు, ఫిక్స్ చేయించుకోవడం ఎందుకు? చాలామంది వితౌట్ ఏమంటారు అవగాహన లేకుండా వెళ్ళిపోయి తీసుకుంటున్నారు వెహికల్స్ని. సో లుక్ పరంగా మీరే డిసప్పాయింట్ అయిపోతారు. నీ అమ్మాయి దాడదామంటే పక్కకి వెళ్ళి వస్తున్నాడు. ఏ ఆగ్రా బాబు. సో అట్లా గైస్, సో వెహికల్ అయితే తీసుకోండి, స్టాండర్డ్ వర్షన్ తీసుకోకండి, డీలక్స్ తీసుకోండి. బెటర్ టు డీలక్స్. ఆర్ మీకు ఇంకా MotoGP ఎడిషన్ ఉంటుంది. MotoGP ఎడిషన్ అనేది అది ఏముండదు, జస్ట్ మీకు ఏమొస్తుంది అంటే ఒకటి ఏదో డిజైన్ మారుతుంది అంట, వెహికల్ డిజైన్ మారుతుంది. అది మాన్స్టర్ అవి లోగోస్ వస్తాయి. ఒక్క నిమిషం గైస్. సో ఓవరాల్గా అయితే ఇది గైస్ వీడియో. సో ఏంది అంటే లైక్ చెప్పాను కదా, సో మీకు ఒకసారి చూసుకోండి మీరే. సో బిల్డ్ క్వాలిటీ కావాలి అనుకుంటే మీరు వేరే వెహికల్కి వెళ్ళిపోవచ్చు 200cc అండ్ బిల్డ్ క్వాలిటీ కావాలంటే. ఓకే, సో బిల్డ్ క్వాలిటీ అండ్ మీకు పవర్ అంటే మీకు మైలేజ్ వద్దు, మీకు పవర్ కావాలి, బిల్డ్ క్వాలిటీ కావాలి అనుకుంటే వేరే వెహికల్కి వెళ్ళిపోవచ్చు మీరు ఈజీగా. ఓకే, సో అండ్ ఇంకోటి ఏంటంటే మీకు లైక్ ఏమంటారు, మీకు లుక్ కావాలి, వెహికల్ బండి లుక్ ఉండాలి, మనకి మైలేజ్ ఉండాలి అది అనుకుంటే మీరు మన MT-15 తీసుకోవచ్చు. మైలేజ్ కోసం అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు MT-15 బైక్ అయితే. ఓకేనా, సో మైలేజ్ కోసం అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు MT-15 వెహికల్. ఓకేనా, సో చూసుకోండి. సో మీకు ఏది బెటర్ అనిపిస్తుందో తీసుకోండి. ఎందుకు ఇంకోటి ఏంటంటే మనకి MT-15లో సర్వీస్ కాస్ట్ అయితే చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు అదర్ బైక్స్. MT-15 సర్వీస్ కాస్ట్ చాలా తక్కువ, 1000 రూపాయలు 1200 అయిపోతుంది. మీకు ఏమైనా స్పేర్ పార్ట్స్ పైన కూడా మీకు అవి ఏమంటారు మీకు తక్కువ కాస్ట్లో వస్తాయి అన్నమాట మీకు. ఇప్పుడు మీరు వేరే బైక్స్ సర్వీస్ తీసుకుంటారు కదా. సో ఏంటంటే వేరే బైక్స్కి ఏంటంటే కొంచెం కాస్ట్లీ ఉంటాయి. బట్ వేరే బైక్స్ ఏంటంటే 10,000 కిలోమీటర్స్కి అట్లా ఒక సర్వీస్ ఉంటుంది. బట్ ఇది ఏంటంటే 3,000, 4,000, 5,000 కిలోమీటర్స్కి ఒక సర్వీస్ ఉంటుంది MT-15 అనేది యమహాలో. బట్ చూసుకోండి, మనకి పవర్ టార్క్ ఏంటంటే మనకి కొంచెం తక్కువ ఉంటుంది MT-15లో కంపేర్ టు డ్యూకో. లైక్ ఏమంటారు డ్యూక్లో BHP ఇది 18 BHP ఉంటుంది. సో టార్క్ వచ్చేసి 14 ఉంటుంది ఇందులో. సో కంపేర్ టు డ్యూక్స్ బైక్స్ దాంట్లో చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు కార్ అంటే మీకు పవర్ కావాలనుకుంటే డ్యూక్లోకి అదర్ వెహికల్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. టార్క్ ఎక్కువ ఉన్న వెహికల్స్లోకి వెళ్ళిపోవచ్చు మీరు. ఇక చూసారు కదా, నేను చెప్పాను కదా స్టాండర్డ్ వర్షన్ ఇది. చాలామంది స్టాండర్డ్ వర్షన్ కాస్ట్ తక్కువ వస్తుందని చెప్పి తీసుకుంటారు. బట్ దానివల్ల ఇండికేటర్స్ అనేవి కొంచెం మనకి చెప్పాను కదా, ఇండికేటర్స్ అనేవి మనకి అవి వస్తాయి ఓల్డ్వి. సో ఇది
ఓకే. సో ఇంకోటి ఏంటంటే మనకి టైర్ కూడా సైజ్ అనేది వేరే అదర్ బైక్స్కి అయితే సపోజ్ డ్యూక్ 200 అనుకోండి. డ్యూక్ 200లో టైర్ రేషియో అనేది చాలా పెద్దగా ఉంటుంది, మనకు కార్నరింగ్స్ కానీ ఈజీ ఉంటుంది. బట్ ఇది ఇందులో టైర్ రేషియో కొంచెం చిన్నగా ఉంటుంది. సో టైర్ సైజ్ అనేది అంటే వైడ్ అనేది సో చూసుకోండి అది. సో ఇవన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి. బట్ ఏంటంటే థింగ్ ఏంటంటే మైలేజ్ కోసం అంతే. మైలేజ్ అయితే మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న పెట్రోల్ కాస్ట్కి మనకి మైలేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. నీకు పవర్ కావాలి, మైలేజ్ కావాలంటే MT-15 బైకే. సో ఎందుకంటే MT-15 ఏంటంటే మీకు ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక 50 దాటితే మీకు వెహికల్ స్మూత్ అయిపోతుంది. 120 వరకు మీకు VVO ఆన్ అవుతుంది. ఇందులో VVO టెక్నాలజీ ఉంటుంది. సో VVO టెక్నాలజీ ఏంటంటే మీకు వెహికల్ అనేది ఒక 90 స్పీడ్ దాటినా కూడా మీకు 90 స్పీడ్ దాటితే వేరే వెహికల్స్ అనేది చాలా వైబ్రేట్ అవ్వడము, కొంచెం మీకు స్ట్రగుల్ ఇస్తాయి అన్నమాట. హ్యాండిల్ షేక్ అవ్వడం, వైబ్రేట్ అవ్వడము. బట్ MT-15లో ఏంటంటే 150 సెగ్మెంట్లో అయినా కూడా మీకు 130-140 వరకు మీకు వెహికల్ అనేది వైబ్రేషన్ అనేది ఉండదు, హ్యాండిల్ షేకింగ్ అనేది ఉండదు. మనకి చాలా ఏమంటారు, మనకి వెహికల్ అయితే స్మూత్గా వెళ్ళిపోతుంది 120 స్పీడ్ అయినా కూడా. మీకు పవర్ అలా ఉంటుంది ఆ టైంలో. ఇంకా VVO టెక్నాలజీ ఆన్ అయితే ఇంకా వెహికల్ అనేది వైబ్రేషన్ తగ్గిపోతుంది, స్మూత్లీ ఉంటుంది అన్నమాట. మొత్తం స్మూత్గా అయిపోతుంది వెహికల్ అంతా. సో అదొకటి దానివల్ల లైక్ ఈ వెహికల్ మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి. ఓకే గైస్, సో చాయిస్ వచ్చేసి మీది. మీకు MT-15 కావాలి అనుకుంటే లైక్ ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. నేను ఇవి ఇప్పుడే కాదు, చాలా వీడియోస్లో నేను ఈ ప్రాబ్లమ్స్ కానీ, నాకు వచ్చిన స్ట్రగుల్ అంటే నాకు వచ్చిన వెహికల్తో వచ్చిన ఇష్యూస్ కానీ ఎవ్రీథింగ్ నేను అన్ని వీడియోలు చేసిన. సో ఇవన్నీ వీడియోస్ చాలా చేసిన కదా. సో మీకు అవి చూడండి, డౌట్స్. సో ఓకే, సో ఇది గైస్, ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. యూజ్ అవుతుంది, ఎందుకంటే ఎవరైతే కొత్త వెహికల్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. తీసుకోవాలి వద్దన్నది ఒకటి ఉంటారన్నమాట. సో చూసుకోండి, మీరు ఆలోచించుకోండి. వెహికల్ తీసుకునే ముందు ఆలోచించుకొని, ఒకటి గురించి ఆలోచించుకొని తీసుకోండి. ఓకే, సో మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.